మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రసంగి 10వ అధ్యాయము 1వ వచనంలో చూడగలిగితే, బుక్కవాని తైలంలో సచ్చిన ఈగలు పడుట వలన చెడు వాసన కొడుతుంది. అయితే కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన యెడల జ్ఞానము ఘనత తేలిపోతుంది అని అక్కడ రాయబడి ఉంటుంది. అయితే మనం వాక్యంలో ఉన్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు మనకి వచ్చిన ఘనత, జ్ఞానం, మనకున్న జ్ఞానము ఉంటుందా ఉండదా అనేది అక్కడ మనకు తెలియజేస్తుంది అనమాట. అంటే జ్ఞానం కలిగిన వాడు అన్నీ కూడా ఆలోచిస్తాడు. అయితే ఘనత, జ్ఞానము అప్పుడు తేలగొడుతుంది అనమాట, ఉందా లేదా అనేది తెలియజేస్తుంది. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తంలో ఉన్నాయని క్రైస్తవులుగా కొనసాగుతున్న మనకందరికీ బాగా తెలుసు. అయితే వాక్యపు వెలుగులో మనల్ని మనము పరిశీలించుకుంటూ దేవుని హస్తముల క్రింద దీన మనసుతో అణిగి బ్రతికినంత కాలం దేవునిలో మన హెచ్చింపు ఎంతో గొప్పదిగా ఉంటుంది. దేవుడు మనకిచ్చే ఘనత ఎంతో గొప్పదిగా ఉంటుంది. అదేవిధంగా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఎదుగుతున్న వారిలో కొంచెం నెమ్మదిగా మార్పు చెందుతుంది. అయితే పొగడతాల వలయంలో చిక్కుకుపోయి తమకు వచ్చిన ఘనతకు కారణం తమ సామర్థ్యమేనని మిక్కిలి గర్వంతో తమకు తాము తెలియకుండానే పతనానికి నాశనం అయిపోతుంటారు. అయితే ఇలాంటి వారు ఉండకూడదని వాక్యం మనకు తెలియజేస్తుంది. బుక్కవాడు తైలములను, ఔషధములను సిద్ధం చేసి విక్రయించేవాడు. అంటే అతను ఎంతో జాగ్రత్తతో, శ్రద్ధతో చేసిన ఆ తైలము ఎన్నో విలువలు కలిగి ఉంటుంది. అలాంటి తైలంలో సరైన రీతిలో కనుక మూత ఉంచకపోతే ఈగలు ఎగురుతూ వచ్చి అందులో పడే అవకాశం ఉంటుంది. ఈగలు పైకి రాలేక, ఊపిరాడక చనిపోతాయి. అయితే ఆ ఔషధ గుణములు కలిగిన ఆ తైలము చెడు వాసన కొడుతుంది. దాని విలువ తగ్గిపోతుంది. అలాగే ఆత్మీయంగా చక్కగా ఎదుగుతూ కొనసాగుతూ సంపాదించుకున్న జ్ఞానము, దానికి వచ్చిన ఘనత వలన మనలో కొంచెం బుద్ధిహీనత వచ్చినట్లయితే, మనలో ప్రవేశించినట్లయితే అది దానిని మురిపించే విధంగా మన బ్రతుకు కొనసాగుతుందని ప్రసంగి గ్రంథకర్త గారు మనకు అమూల్యమైన వాక్యాలని మనకు తెలియజేస్తున్నాడు. అయితే ఎంతో ఎదిగిన ఉజ్జియా చివరికి భక్తిహీనత వలన నష్టపోయాడు. హెచ్చింపబడుతూ నెబుకద్నెజరు మనసున గర్వించి 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. అలాగే ఎవరైనా బుద్ధిహీనతకు చోటు ఇవ్వకుండా గనుడైన దేవుని వైపునకు తిరుగుతూ, ఆ దేవుని వైపు చూస్తూ, ఆయనలో నడుస్తూ, ఆయన వాక్యం ప్రకారంగా వింటూ నడుస్తూ ముందుకు వెళ్ళాలని ఈ వచనంలో మనకు తెలియజేస్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్.